నమస్తే నమస్కార్ వనకం వెల్కమ్ టు టువర్డ్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన ఛానల్ కి. చాలా 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 థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి, ప్రతి సబ్స్క్రైబర్ కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. தமிழ் மக்கள் யாராவது என்னோட வீடியோ பாக்குறீங்கன்னா உங்களுக்கு கார்டன் பத்தி தமிழ்ல வேணும்னா கீழே காமெண்ட் பண்ணுங்க. நான் வந்து தமிழ்ல வீடியோ பண்றேன் இனிமேல. நன்றி. సో మనకంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన ఛానల్ కి. సో వెరీ థ్యాంక్స్ అండి. ఈ రోజు మీకోసం అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచివి ఎప్పుడు మనం అంత వేగంగా గ్రహించలేం. సో మీకోసం అండి ఈ రోజు మంచి ప్లాంట్ విత్ లో మెయింటెనెన్స్ లో నేను చెప్తున్నానండి. అదేనండి మన కర్పూరవల్లి. మన ఆరోగ్యానికి అదే కల్పవల్లి. కర్పూరవల్లి అండి మన వాడిక భాషలో దాన్ని వామాకు అంటామండి. సో వామాకు అంటే జనరల్ గా వామాకు అంటే ఏమనుకుంటారంటే వాము కూడా ఈ ప్లాంట్ నుంచే వస్తుందని. కాదండి, వాము ప్లాంట్ సెపరేట్, వామాకు సెపరేట్ అండి. ఆ రెండింటికి ఏమి సిమిలారిటీ లేవు. కాకపోతే ఈ ఆకులన్నీ మనకి కొంచెం వాము స్మెల్ రావడం వల్ల మనం జనరల్ గా వాడిక భాషలో వామాకు అని పిలుచుకుంటాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లెక్రాంథస్ అమెరికా. ప్రాపగేషన్ లోకి వెళ్లే ముందు దీని బెనిఫిట్స్ అన్ని మనం తెలుసుకుందాం. అప్పుడే కదండి మనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి దీని విలువ ఎంత ఉందా అని మనకు తెలుస్తుంది. ఇప్పుడండి దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం. దీని మెయిన్ బెనిఫిట్ వచ్చేసండి బ్లడ్ ప్రెషర్, రక్త సంబంధ పోటు అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎవరికైనా ఎక్కువ శాతం వస్తుంటే డైలీ ఒక 2-3 లీవ్స్ కానీ మీరు డైలీ మార్నింగ్ లేచి తింటే మాత్రం ఈ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది అండి. తర్వాత గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్స్ ఇలాంటివి ఏవైనా ఎక్కువ శాతం వస్తుంటే ఈ ఆకుని మీరు డైలీ తినండి. సో హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. తర్వాత మెయిన్ వచ్చేసండి కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడున్న ప్రెసెంట్ ఫుడ్ హ్యాబిట్స్ కి చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ ఆకుని మీరు రోజు తినడం వల్ల మీరు రోజు పొద్దున్న లెగిసిన వెంటనే ఆకుని 1 గానీ 2 గానీ మీరు తింటే మాత్రం మీ కిడ్నీలో స్టోన్స్ అనేవి క్రమేపంగా తరిగి యూరిన్ అనేది సాఫీగా జరుగుద్ది. మన లాంటి వాళ్ళు ఉంటారు కదండి, కొంతమంది తింటే అరగదు, తినకుండా ఉండలేరు. నేనైతే అదే పరిస్థితి అండి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ విధంగా మీరు డైలీ లైఫ్ లో తీసుకుంటే మీకు అన్ని ఇండైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గిద్దండి. చిన్నపిల్లలకి జ్వరాలు లేకపోతే జలుబు దగ్గు ఎక్కువ చేస్తుంది కదండి, ఉబ్బసం లాంటివి. సో ఈ ఆకులో ఈ ఆకు ఒకటి తీసుకొని కొంచెం క్రిస్టల్ సాల్ట్ గడ్డొప్పి దాని మీద వేసి తింటే మాత్రం మీకు అంతే ఆ ఉబ్బసం నుంచి, ఆ దగ్గు నుంచి ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. కొంతమందికి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య ఉంటది కదండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఆకుల్ని 2-3 తీసుకొని వాటర్ లో వేసి కషాయం దాన్ని మరిగించి ఆ కషాయాన్ని మీరు కానీ వీక్లీ 2-3 టైమ్స్ మీరు తీసుకుంటే మాత్రం ఆ దీర్ఘకాలిక రోగాల నుంచి నివారించుకోవచ్చండి. దీన్ని ఎన్ని చెప్తున్నాం కదా, మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతారు కదా. దీన్ని మనం బజ్జీల్లో చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చట్నీల్లో వేసుకోవచ్చు, లేకపోతే కషాయంలా తీసుకోవచ్చు, సిరప్ లాగా తీసుకోవచ్చు. అంతకు మించండి ఇవన్నిటికని ఇవన్నీ అందరికీ తెలిసి ఉండొచ్చు మాక్సిమం ఈ ప్లాంట్ గురించి తెలిసిన వాళ్ళు. అంతకు మించి ఏంటంటే దీని నుంచి టీ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ఆకులతో టీ చేసుకొని మీరు డైలీ తాగితే మాత్రం చాలా తెలియని రోగాల నుంచి మనం బయటపడే వాళ్ళం అవుతాం. మీకు ఒకటి మెయిన్ ఒకటి చెప్పాలండి ఏంటంటే, ఇప్పుడు మనం ఏసీ చాలా మందికి ఏసీ రూమ్ లో ఉన్నా సరే లేకపోతే ఏసీ కార్ లో ప్రయాణించినా సరే మనకంది వామిటింగ్ సెన్సేషన్, చాలా మందికి వామిటింగ్స్ జరుగుతాయి. అదొక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదండి. సో దానివల్ల మనకంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 2 ఆకులు తీసి క్రష్ చేసి మీరున్న కార్ లో గానీ ఏసీలో గానీ పెట్టుకుంటే మీకు ఆ స్మెల్ నుంచి రిలీఫ్ వచ్చి ఫ్రెష్ ఎయిర్ అంది ఆ సర్క్యులేట్ అయ్యి ఆ స్మెల్ అంది మీ కార్ లో గానీ మీ రూమ్ లో గానీ సర్క్యులేట్ అయ్యి మీకు మరింత ఫ్రెష్ ఎయిర్ ని మీకు పొందుతారండి. ఇన్ని బెనిఫిట్స్ ఒకే ప్లాంట్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని అందుకే అన్నారండి కర్పూరవల్లి, మన ఆరోగ్యానికి కల్పవల్లి అనేసి. సో ఇప్పుడు దీని ప్రాపగేషన్ అనేది మనం చూద్దాం. ఇది చాలా 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 ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చాలా మొండి ప్లాంట్. తర్వాత దీనికి వాటర్ కూడా అవసరం లేదు. మీరు 2 డేస్ ఒకసారి వాటర్ పోసినా సరే ఇది బాగానే బతుకుంటది. మెయిన్ ఇది వచ్చేసి సన్ లవింగ్ ప్లాంట్ అండి, అంటే ఎండను ఎక్కువగా ఇష్టపడుతుంది. వాటర్ చాలా తక్కువ వేయాలండి. అన్ని ప్లాంట్లలాగా రోజు వాటర్ వేస్తే మాత్రం ఈ ఆకులు అనేవి వాటర్ పట్టేస్తాయి. సో నేను అలా రోజు వాటర్ వేయడం వల్ల చూడండి నాకు ఇందులోనే ఈ జినియా ప్లాంట్ ఉంది కాబట్టి నేను వాటర్ రోజు వేయాల్సి వచ్చింది. దానివల్ల చూడండి ఆకుల మీద ఎలా వచ్చిందో. సో ఇవన్నీ ఆకులు వాటర్ పట్టేసాయండి. ఉంటాయండి. ఆయిల్స్ ఏంటంటే టైటార్పిన్స్, థైమాల్, కాంపర్ అండి. ఇవి ఎసెన్షియల్ ఆవిరయ్య ఆయిల్స్ అనేవి ఈ ఆకుల్లో ఉంటాయండి. సో దీనివల్ల మీకు మంచి అరోమా అనేది ఆకుల్లో లభిస్తాయండి. దీని ప్రాపగేషన్ ఇప్పుడు చూద్దామండి. దీని ప్రాపగేషన్ ఎలా అంటే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ వచ్చింది, నేను అది కట్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉడిసేసామనుకోండి ఈ ఆకులన్నీ కుళ్ళిపోయి ఈ స్టెమ్ అన్ని మనం కుళ్ళిపోతుందండి, ఆకులు కుళ్ళిపోవడం వల్ల. సో మనం కింద ఆకులు కట్ చేసేయాలి. ఈ కింద ఆకులన్నీ మనం కట్ చేసేయాలండి. ఏం పర్లేదండి, దీనికి రూట్స్ వస్తే మళ్ళీ ఇది బాగా పెరిగిపోద్ది. ఇలా కట్ చేసిన దాన్ని నేను ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మళ్ళీ రూట్స్ వచ్చాయా లేదా అని చూపించాలి కదండి. ఒట్టిగా ఏదో పెట్టేసి నాటేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు, ఏదో నాటేయడం చూపిస్తారు తప్ప. దీని రూట్స్ వచ్చినాక మీకు అన్ని అప్డేట్స్ నేను ఇస్తానండి. సో దీన్ని ఇలా మట్టిలో పెట్టుకోవాలండి. మట్టిలో పెట్టుకున్నాక ఒక 1 day 2 days అన్ని మీరు షేడ్ లో ఉంచాలి. ట్రాన్స్ప్లాంట్ చేసి దీనిలో ఉంటాయి కాబట్టి మనం పార్షియల్ షేడ్ నుంచి కొంచెం వాటర్ వేయాలి. నేనైతే ఆల్రెడీ అల్లం మొక్కలు నాటాను కదండి మొన్న, మామిడి అల్లం, దాంట్లో పెట్టని చూడండి ఇక్కడ గ్రీన్ గా వచ్చాయి. మీకు అప్డేట్స్ అయితే నేను ఇస్తానండి. మీకు కనిపిస్తుందా? ఆల్రెడీ నేను మీకోసం ఇంకో మొక్క ఇదొకటి, ఇది కూడా ఇందులో పెడుతున్నానండి. మీకు రూట్స్ వచ్చాక నేనైతే దీని అప్డేట్ అయితే మీకు ఇస్తానండి. మనకండి కషాయం రెడీ అయిపోయిందండి. మన కషాయం ఇప్పుడు టేస్ట్ చేసి చల్లగా అయిపోయి తాగినంత బాగోదు, గోరువెచ్చగా తాగితే మన త్రోట్ అనేది సాఫీగా అవుతుందండి. త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే మీకు తగ్గుతాయండి. బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఎలా అంటే మిరియాలు తాగుతాం కదండి, సేమ్ అలానే టేస్ట్ ఉంది. సో మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి తాగాలి. మీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్పూరవల్లి, మన ఆరోగ్య కల్పవల్లిని ప్రతి ఒక్కరు మీ ఇంట్లో పెంచుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొత్త విషయాలతో మరొక వీడియోలో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, గుడ్ బై. వాచ్ చేస్తూనే ఉండండి మన టువర్డ్స్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. సేవ్ ద ఎర్త్, సేవ్ ద ప్లాంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టుడే.